ప్రభుత్వ బడి చదువు అమ్మ ఒడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3.50 లక్షలు విలువైన స్టూడెంట్ కిట్స్ను రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ బడి చదువులమ్మ బడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రియలబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3 లక్షల విలువైన స్టూడెంట్ కిట్స్ను రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, ఉత్తమ విద్యార్థులు దేశానికి ఉపయోగపడతారని అన్నారు. ఒకనాటి నవోదయ విద్యార్థి తుపాకుల రవి ట్రస్టును ఏర్పాటు చేసి నేడు 1000 మంది అనాథ నిరుపేద ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, ఆట వస్తువులు, లంచ్ బాక్సులు, పలు రకాల వస్తువులను అందించడం గొప్ప విషయమని అభినందించారు. విద్యాభివృద్ధికి రియలబుల్ ట్రస్ట్ మరింత సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా మార్చేందుకు సమిష్టంగా కృషి చేయాలన్నారు. దాత రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని ఆయన శాల్వలతో ఘనంగా సన్మానించి జాపికను అందజేశారు. చదువుతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతామన్న రవి, సాధారణ కుటుంబానికి చెందిన నేను ప్రభుత్వ జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని రియలబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవి తెలిపారు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తనను ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో చదివించారని, వారి కలలను నిజం చేయాలని పట్టుదలతో తాను చదువుకున్నానని, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ స్ఫూర్తితో విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో కొంత అవసరమైన వారికి సహాయం చేయాలని కోరారు. ఎన్ని కోట్లు సంపద ఉన్నా చనిపోయినప్పుడు వెంట రాదని, తాను చేసిన మంచి పనులే ప్రజల మనసులో ఉంటాయని చెప్పారు. తాను తన మిత్రులు సంపాదించిన డబ్బులో కొంత రియలబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ప్రమోద్ కుమార్, మండల విద్యాధికారి గోలి శ్రీనివాస్, సాహితీవేత్త బడుగురు శ్రీరాములు, ప్రధానోపాధ్యాయులు రామాదేవి, ఉషా, ఉదయ్, శివరంజని తదితరులు పాల్గొన్నారు. సార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజిత చలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సిత తామర సమరవాహిని శుభకారత. సమాజంలో మంచికి స్థానం కల్పించడం కోసం కృషి చేస్తున్నటువంటి తుపాకీ సార్ చాలా చక్కగా అంశాలు చెప్పారు కదా, అందరికి అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైంది కదా? చాలా తక్కువ, నేను మాట్లాడకూడదు అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్పినది. బట్ ఇందాక మేడం చెప్పినట్టుగా చూస్తామంటే MA, WMA చేసిన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ మనకి టై పెట్టుకుని, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని అమ్మ చదువుకున్నాం. ఎలా చదువుకున్నామంటే కష్టపడి, మా పేరెంట్స్ చూసామంటే వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించున్నారు. అందులో వచ్చి ఇంకా ఎక్కువగా మేము హార్డ్ వర్క్ చేసి సాధ్యమైనంత వరకు కూడా కొంచెం అంటే ఉన్న వాళ్ళందరిలో కూడా కాస్త కొంచెం మంచిగా కష్టపడి చదువుకోవడం వల్ల ఇక్కడి దాకా, ఈ స్టేజ్ దాకా మేము రాగలిగాం. నేనేం చెప్తానంటే ఈ వచ్చే అవకాశం మీ అందరికీ ఉంది. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు వెళ్ళినప్పుడు నిజమమ్మా, అక్కడ పాపం ఆ పిల్లలకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. వాళ్ళందరూ కూడా చూసామంటే దగ్గర 70 మంది, 80 మంది, 100 మంది పిల్లలు చూసామంటే అక్కడే ఉండే అదే బిల్డింగ్ లో ఆ పక్కన ఉన్న ఆ పాప ఏదని బాధ కూడా కాదు, అందరికీ తెలిసింది. మనం సంపాదించుకున్న దాంట్లో ఏం తీసుకెళ్ళిపోతాం? అయ్యో ఇక్కడ పిల్లలకి చెప్పాలంటే పెద్ద విషయం ఇది, అసలు మీకు ఇదంతా అవసరం కూడా లేదు అని నేను మాట్లాడుతున్నా. మనం సంపాదించుకున్న దాంట్లో ఏమి తీసుకెళ్ళాం? ఈవెన్ చూసామంటే ఆ వేసుకున్న మనకి ఏదైతే ఆ రోజు కప్పున్నారో దాన్ని కూడా తీసేసి కాల్ చేస్తారు వచ్చి కదా. సో ఏం దాంట్లో నీకు సరిపడా నీ పిల్లలకి సరిపడా నువ్వు ఉంచుకుని మిగిలింది సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయి. అందరికి తెలిసిందే కదండి, మనం
వేరే వాళ్ళు ఎవరికైనా మనం దానం చేసింది అది మనకి అక్కడ పైన కౌంట్ అవుతుంటుంది. బట్ మనం ఎంతైతే దానం చేస్తున్నాం, ఏదైతే ఇస్తున్నాం అది మన కలిగి ఉన్నారండి. ఈరోజు పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోండి, అనవసరంగా మీ జేబులు ఖాళీ చేసుకోకండి. మా టీచర్లను నమ్మండి, చాలా చక్కగా పనిచేస్తున్నారు, శ్రద్ధగా చెప్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా అంతే ఇష్టంతో చదువుతున్నారు, కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది. చదువుతున్న ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇష్టంతో చదవండి. ఇంకా మంచి 500 అందరికీ 500 పైన రిజల్ట్ రావాలి నెక్స్ట్ ఇయర్లో. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ 500 పైన రావాలి. 500 వచ్చిందంటే కేవలం చాలా